పెద్దపల్లి జిల్లా రామగుండం రైల్వే స్టేషన్లో జరుగుతున్న పనులను పరిశీలించారు పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో రామగుండం ప్రాంతం వెనుకబడిందన్నారు. రైల్వే మార్గాలను గత ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. బొగ్గుగన్ల గురించి, రైల్వే మార్గాల ఇబ్బందుల గురించి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పార్లమెంట్లో ప్రస్తావించినట్లు తెలిపారు. కేంద్ర రైల్వే శాఖ అధికారులతో మాట్లాడి కాజీపేట్ టు బల్లార్షా ఎక్స్ప్రెస్ రైలును తిరిగి పునఃప్రారంభమయ్యేలా చేశామన్నారు. రామగుండంలో స్వర్ణ జయంతి, గరీబ్ రథ్, మిలీనియం, నవజీవన్ సూపర్ ఫాస్ట్ ట్రైన్ల హాల్టింగ్ కోసం కృషి చేస్తామన్నారు ఎంపీ వంశీకృష్ణ. ప్రత్యేకంగా కరోనా టైంలో ఏదైతే రైల్వే స్టాప్స్ ఏదైతే ఉండేనో అవన్నీ ఆపేసినారు. అవన్నీ మళ్ళీ రీస్టార్ట్ చేయాలి. ఇక్కడ ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎకనామిక్ డెవలప్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ కానివ్వండి, బేసిక్ కమ్యూనికేషన్, బేసిక్ మొబిలిటీ పాయింట్ ఆఫ్ వ్యూ, వాళ్ళకి స్టాప్స్ కానివ్వండి, వాళ్ళకి సౌకర్యాలు కానివ్వండి చాలా ఇబ్బంది పడుతున్నారని చెప్పి చాలా రిప్రజెంటేషన్లు చేస్తే ఆ రిప్రజెంటేషన్లు ఫస్ట్ పార్లమెంట్లో మాట్లాడి రైల్వే మినిస్టర్ గారికి రిప్రజెంటేషన్లు ఇచ్చి దాని తర్వాత మళ్ళీ ఇక్కడ సౌత్ సెంట్రల్ రైల్వే జీఎం గారితో కూడా పోయి మాట్లాడి మళ్ళీ అది తీసుకుపోయి మళ్ళీ ఢిల్లీలో కూడా దాన్ని ఫాలోఅప్ చేసి ఫస్ట్ ఫేజ్ ఇమీడియట్గా వాళ్ళు మొన్న ఏదైతే కాజీపేట్ బల్లార్షా ట్రైన్ ఏదైతే మళ్ళీ రీస్టార్ట్ చేసిండ్రో ప్రజలందరూ నాకు చాలామంది ఫోన్ కూడా చేసి ఇది చాలా మంచి అచీవ్మెంట్, ఇది ఇట్లనే సాగాలి, మళ్ళీ ఇంకొన్ని కూడా తీయాలని చెప్పి చాలా రిక్వెస్ట్ కూడా పెట్టినారు. మొదటిగా అందరికీ నా ధన్యవాదాలు. మీ ఆశీర్వాదాలు నా మీద ఎప్పుడు ఉండాలా. ఇట్లనే నాకు అవకాశం ఇస్తే నేను ఖచ్చితంగా పెద్దపల్లి ప్రాంతాని కోసము నిధులు కానివ్వండి, దాన్ని అభివృద్ధి బాటలో తీసుకెళ్లే ప్రయత్నాల మీద ఒత్తిడి పెట్టి సెంట్రల్ నుంచి నిధులు తీసుకొచ్చే బాధ్యత నాది. ఖచ్చితంగా నేను చేస్తానని చెప్పి మళ్ళొకసారి మీ అందరికీ మాటిస్తున్నాను. అదేవిధంగా ఇప్పుడు జైపూర్ ఎక్స్ప్రెస్, స్వర్ణ జయంతి ఎక్స్ప్రెస్, నవజీవన్ ఎక్స్ప్రెస్, వీటి స్టాప్లు కూడా ఇక్కడ అవసరం ఉన్నాయని చెప్పి దాని మీద రిక్వెస్ట్లు వస్తున్నాయి, దాని మీద డిమాండ్లు వస్తున్నాయి. వందే భారత్ ఎక్స్ప్రెస్ కూడా మీరు అందరికీ తెలుసు, అప్పుడు ఫస్ట్ ఫేజ్లోనే రామగుండంకి ఎట్లయినా స్టాప్ కావాలి, ఇది ఒక పెద్ద ఇండస్ట్రియల్ హబ్, ఇక్కడికి వెళ్ళి హైదరాబాద్ కానివ్వండి ఇతర ప్రాంతాలకు కనెక్టివిటీ మంచిగా ఉండాలని చెప్పి దాని మీద కూడా రిప్రజెంటేషన్స్ ఇచ్చి అది కూడా వాళ్ళు శాంక్షన్ చేయడం జరిగింది. ఇట్లా మరిన్ని స్టాప్స్, మరిన్ని ప్రయత్నాలు చేస్తూ పోతాము. ఖచ్చితంగా ఇక్కడ కనెక్టివిటీ పాయింట్ ఆఫ్ వ్యూ, అభివృద్ధి పాయింట్ ఆఫ్ వ్యూ ఖచ్చితంగా పనిచేసి మళ్ళీ ఇంకొన్ని డెవలప్మెంట్ వర్క్స్ తీసుకొస్తామని చెప్పి మళ్ళీ ఒకసారి ప్రజలందరికీ నా ధన్యవాదాలు.